తాత ఈ టాపిక్ ఎత్తకుండా ఉండాల్సిందే. నేనిప్పుడు కంప్లీట్గా లాక్ అయిపోయాను. కార్తీక్, ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందిరా, బయలుదేరండి. అలాగే చిన్న సారు. అన్నట్టు మరో విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఏం చెప్తాడో. ఏంట్రా? గౌతమ్ నిశ్చితార్థానికి ఉంగరాలు పంపిస్తా అన్నాడు. ఆ విషయం తనే మాతో చెప్తాడు కదా. ఫ్రెండ్ని కదా సారు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్పాడు. జరిగింది దృష్టిలో పెట్టుకుని ఈసారి 2 ఉంగరాలు వాళ్లే ఇస్తామని చెప్పారు. ఏదో స్పెషల్ ఉందంట, అది కూడా రేపు చెప్తా అన్నాడు. సరేరా, ఏదో ఒకటి మంచి జరగడం కావాలి. నువ్వే తీసుకునిరా. ఏదో ఊరికే నన్ను భయపెట్టడానికి చెప్తున్నాడు. ఉంగరాలు లేవు, బొంగరాలు లేవు. ఉంటాను పెద్ద మేడం గారు. చూడు దీపా, గౌతమ్ పేరు చెప్తే చాలు పెద్ద మేడం గారి మొహం గంగమ్మ తల్లి జాతరలా కళకళలాడిపోతుంది. నా మనవరాలి నెత్తి మీద నిప్పులు కుంపటి పెట్టావు కదరా. అదే నీకైతే నిప్పులు కుంపటి పెట్టడం కాదు, ఎర్రటి నిప్పుల్లో నడిపించాలి. అప్పుడు గానీ నువ్వు చేసిన పాపాలు పోవు. బావా వెళ్దామా? పద మరదలా, పద. బావా, జోష్న మొహం అలా ఉందేంటి? అక్కడేం జరగలేదు కదా? చాలా జరిగింది. ఇంటికెళ్ళి స్నానాలు చేసి భోంచేసి తీరిగ్గా చెప్పుకుందాం, పద.